సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఫేక్ మనసులతో జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియా ఖాతాలో కనబడే ప్రతి స్మైలీ గురించి కూపీ లాగుతారు సరే, ఎదురుగా కనిపించే ఫేక్ నవ్వుల్ని మాత్రం గుర్తించరెందుకు? ఆన్లైన్లో నకిలీ వార్తల్ని ఇట్టే గుర్తుపట్టేస్తారు సరే, ఆఫ్లైన్లో గాసిప్స్ను మాత్రం అంత త్వరగా నమ్మేస్తారెందుకు? డీప్ ఫేక్ ఆడియోల్ని క్షణాల్లో కనిపెట్టేస్తారు సరే, ఎదుటి వ్యక్తి గొంతులోని కపటత్వాన్ని ఓ పట్టాన అర్థం చేసుకోరెందుకు? నిజమే, చుట్టూ ఉన్న ఫేక్ మనసుల్ని నిలువరించడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నాం. ఫేక్, డీప్ ఫేక్, ఏఐ ఫేక్, ఆన్లైన్లో ఫేక్లదే పెత్తనం. ఆ పలకరింపులను ఓ పట్టాన నవ్వలేం, ఆ చిరునవ్వులను బేషరతుగా ఆమోదించలేం, ఆ స్వరాల్ని యథాతథంగా పరిగణలోకి తీసుకోలేం, ఆ దృశ్యాల్ని పరిపూర్ణంగా విశ్వసించలేం. కాకపోతే అనుభవం పెరిగే కొద్దీ, సాంకేతికత తెలిసే కొద్దీ ఏది ఫేకో ఏది కాదో సులభంగా గుర్తించగలుగుతున్నాం. అబద్ధాల్ని దూరం పెట్టగలుగుతున్నాం, నిజాల్ని దగ్గరికి తీసుకుంటున్నాం. కానీ ఆఫ్లైన్కు వచ్చేసరికి ఆ బేరీజు లెక్క తప్పుతోంది. ఎదురుగా ఉన్న మనిషిని సైతం సరిగా అంచనా వేయలేకపోతున్నాం. ఆ నవ్వులోని కపటత్వాన్ని, ఆ పలకరింపులోని స్వార్థాన్ని, ఆ కుశల ప్రశ్నల్లోని కల్తీని కనిపెట్టలేకపోతున్నాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఘోరాల తీవ్రత కొంతమేర తగ్గింది. ఆఫ్లైన్ నేరాలు మాత్రం మరింత విజృంభించాయి. దీనికి కారణం మనం ఆన్లైన్లో తీసుకున్నన్ని జాగ్రత్తలు ఆఫ్లైన్లో తీసుకోకపోవడమే, చుట్టూ ఉన్న మనుషుల్ని సులభంగా నమ్మేయడమే, మనలోని అతి మంచితనమే, నో చెప్పడం తెలియని మితిమీరిన మొహమాటమే దీనికి కారణం. సోషల్ మీడియా ఖాతాల్లోకి కుప్పలు తెప్పలుగా స్మైలీలు వచ్చి పడుతుంటాయి. అందులో కొన్ని శ్రావణమాసపు వాయినాల వంటివి. పుచ్చుకోగానే సరిపోదు, వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చుకోవాలి. ఇంకొన్ని రిమైండర్ల లాంటివి. ఫలానా పని చేసి పెడతానన్నావు, ఏమైంది బ్రో అని నిలదీస్తున్నట్లు అనిపిస్తాయి. ఇప్పటికే మనం ఆన్లైన్ వ్యవహారాల్లో ఆరితేరిపోయాం కాబట్టి ప్రతి స్మైలీ ఉద్దేశాన్ని సులభంగానే అర్థం చేసుకుంటున్నాం, తోకమేసినట్లు స్పందిస్తున్నాం. సమస్య అంతా ఆఫ్లైన్తోనే. ఈ సందర్భంగా ఓ సంఘటనను గుర్తు చేసుకోవాలి. ఓ అపరిచితుడి చిరునవ్వు హైదరాబాద్కు చెందిన బ్యాంక్ ఉద్యోగినికి జీవితకాల శాపమైంది. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి రోజు మెట్రో స్టేషన్లో కనబడేవాడు, పలకరింపుగా నవ్వేవాడు. మొదట్లో పట్టించుకోలేదామే. 1-2 నెలల తర్వాత మొహమాటానికి నవ్వింది. మెల్లగా మాటలు కలిపాడు, పరిచయం పెంచుకున్నాడు, స్నేహితుడిలా నటించాడు, మనసులోకి దూరిపోయాడు. క్రమంగా ఆమె జీవితాన్ని ఆక్రమించాడు. మోజు తీరాక నరకం చూపించాడు. ఆ వంచనకు ఆరంభం ఓ నకిలీ చిరునవ్వే. ఫేక్ నవ్వు కాగితం పువ్వు లాంటిదైతే, స్వచ్ఛమైన చిరునవ్వు పదాలకు అతీతమైన పలకరింపు. కల్తీ లేని దరహాసం పెదాల దగ్గర మొదలై బుగ్గలకు విస్తరిస్తుంది. చెంపలు కొద్దిగా ఎర్రబడతాయి, కళ్లకు పాకుతుంది. చిన్నపాటి మెరుపును చూస్తాం, నాసికాన్ని ప్రభావితం చేస్తుంది. ముక్కుపుటాలు విశాలం అవుతాయి. అదే సోషల్ స్మైల్గా పిలిచే కృత్రిమమైన నవ్వులో ఇన్ని భౌతిక రసాయన చర్యలు ఉండవు. ఎలక్ట్రిక్ స్విచ్ వేసి తీసినంత వేగంగా పెదాలపై నవ్వు టక్కున మెరిసి గబుక్కున మాయమైపోతుంది. కొందరి దృష్టిలో చిరునవ్వు ఓ వ్యాపార వస్తువు, భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి. అసలు వృధా చేసుకోరు. అల్లాటప్ప మనుషుల జోలికే వెళ్లరు. ఏదో ఓ సమయంలో పనికొస్తారనిపిస్తేనే ఫేక్ చిరునవ్వుల వల విసురుతారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు కూడా ఆ కపటపు నవ్వుతోనే మొదలవుతుంది. అసూయనో ద్వేషాన్నో దాచుకోవడానికి నవ్వును ముసుగులా వాడేసుకునేవారు ఉన్నారు. 6 ఆ వలలో మనం పడకూడదు. ఆన్లైన్లో మనల్ని మనం కాపాడుకోవడానికి
కొన్ని నియమాలు ఉన్నాయి. బలమైన పాస్వర్డ్ సృష్టించుకుంటాం. తరచూ ఆ పాస్వర్డ్ను మార్చుకుంటాం. సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకుంటాం. మన ఫోటోలు, చాటింగ్స్ పడకూడని చేతుల్లో పడకుండా డేటా ఎన్క్రిప్షన్ను ఎంచుకుంటాం. ఇవన్నీ సైబర్ హైజీన్లో భాగమే. ఆన్లైన్లోనూ ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నకిలీ నవ్వుల్ని తప్పించుకోవచ్చు. నచ్చని వ్యక్తులు తారసపడగానే తల తిప్పుకోవచ్చు, చూపు తిప్పుకోవచ్చు. ఏ భావమూ వ్యక్తం చేయకుండానే ఆ మనిషిని దాటికెళ్ళొచ్చు. ఎంతటి మాయగాడైనా మనం స్పందిస్తేనే మన వైపుకు చొచ్చుకొస్తాడు. మనం ఆస్కారం ఇస్తేనే మనల్ని మోసం చేస్తాడు. అలా అని చిరునవ్వును మొహం మీద నుంచి శాశ్వతంగా డిలీట్ చేయమని కాదు. మనమేం ఎమోజీలం కాదు. మరో పని లేనట్టో, ఏదో టూత్పేస్ట్ కంపెనీకి ట్రూత్ అంబాసిడర్ అయినట్లో పొద్దస్తమానం నవ్వుతూ కూర్చోలేం. అదే సమయంలో ఎవరిని చూసి నవ్వుతున్నాం, ఎవరి చిరునవ్వుకు స్పందిస్తున్నాం అనే ఎరుక ఉంటే చాలు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్దే పెత్తనం. మొదట్లో మనము గుడ్డిగా నమ్మేవాళ్ళం. వెనువెంటనే స్పందించేవాళ్ళం. అకారణంగా ఆవేశపడేవాళ్ళం. అర్థం లేని రాగద్వేషాలు ప్రదర్శించేవాళ్ళం. క్రమంగా తత్వం బోధపడింది. క్షీరనీర న్యాయాన్ని అలవాటు చేసుకున్నాం. అర్థం లేని రాతలు హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తే ఆ ఖాతాను నిర్దాక్షిణ్యంగా బ్లాక్ చేసి పడేస్తాం. ఆ వ్యక్తుల్ని అన్ఫ్రెండ్ చేస్తాం. కానీ ఆఫ్లైన్కు వచ్చేసరికి మన స్పందన పూర్తిగా మారిపోతుంది. పుకార్లను పనిగట్టుకుని ప్రోత్సహిస్తాం. అబద్ధాల్ని నిజాల పక్కన నిర్భయంగా నిలబెట్టేస్తాం. అంతేనా? ఆన్లైన్ ప్రైవసీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మన వాళ్ళు అనుకునే వారికే మన ప్రొఫైల్ను అందుబాటులో ఉంచుతాం. ఎవరంటే వారు మన ఫోటోల్ని డౌన్లోడ్ చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేస్తాం. ఫేక్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కనిపించగానే నలుగురిని అలర్ట్ చేస్తాం. నిజ జీవితంలో మాత్రం ఫేక్ వ్యక్తిత్వాలను గుడ్డిగా నమ్మేస్తాం. బయట నిలబెట్టాల్సిన వాళ్లను ఇంట్లోకి రానిస్తాం. డ్రాయింగ్ రూమ్ దగ్గరే ఆపాల్సిన వాళ్లను బెడ్రూమ్ వరకు తీసుకెళ్తాం. దీంతో హాయిగా సాగాల్సిన జీవన ప్రయాణంలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతి పరిచయము స్నేహం కాలేదు. ప్రతి స్నేహము బలమైన బంధంగా నిలబడలేదు. ఫేక్ రిలేషన్ను అడ్డుపెట్టుకుని మన మనసు తెలుసుకోకుండా, మనం ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా మన జీవితాల్లోకి చొరబడతారు కొందరు. తేడా వస్తే బ్లాక్మెయిలింగ్కు వెనుకాడరు. దీనికి మానసిక నిపుణులు పెట్టిన పేరు లవ్ బాంబింగ్. ఆ ఆరాటమంతా నిజమే అనుకుని ఆ ప్రమాదకర బంధానికి పచ్చజెండా ఊపితే బతుకు నరకమే. మరికొందరు మనకు దగ్గరయ్యే ప్రయత్నంలో భవిష్యత్తును కథలు కథలుగా ఊహిస్తారు, ఊరిస్తారు. ఈ అబద్ధాల పుట్టనే ఫ్యూచర్ ఫేకింగ్ అని పిలుస్తారు. కొన్ని రిలేషన్షిప్స్ మనల్ని పూర్తి పరాధీనులుగా మార్చేస్తాయి. మన తరపున వాళ్లే ఆలోచిస్తారు. మన నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. ఏ బట్ట కట్టాలో, ఏ జోడు తొడగాలో కూడా శాసిస్తారు. మన స్నేహితుల్ని మనకు దూరం చేస్తారు. మన అభిరుచుల్ని మనకి కాకుండా చేస్తారు. ఆ పంజరానికే స్నేహమనో ప్రేమ అనో పేరు పెడతారు. ఆ వలలో పడిపోకూడదు. తొలి దశలోనే మన చుట్టూ ఓ లక్ష్మణరేఖ గీసుకోవాలి. కాదు, లేదు, కుదరదు, అసాధ్యం అని చెప్పడానికి సంకోచించకూడదు. మనిషికి ఆశావాదం ఉండాల్సిందే, కానీ మితిమీరకూడదు. ప్రాణాల మీదికి రాకూడదు. హద్దులు దాటిన ఆశావాదాన్ని టాక్సిక్ పాజిటివిటీగా అభివర్ణిస్తారు మానసిక నిపుణులు. ఆన్లైన్లో స్నేహితుల్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం చనిపోయిన మొక్కలకు నీళ్లు పోయడమే. అదొక ఫేక్ వ్యవహారం. ఇక ఆఫ్లైన్లో అయితే ఎవరూ నీకు విధేయులు కాదు. నీతో ఉన్న అవసరాలకే విధేయులు. అవసరం తీరిపోగానే లెక్కలు మారిపోతాయి. నీ దృష్టిలో వాళ్ళు ఫేక్, వాళ్ళ దృష్టిలో నువ్వు ఫేక్, అంతే. ఈరోజు మనం ఫేక్ మనసులతో జాగ్రత్త అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.